హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టాంట్ రెసిపీస్. ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక స్పెషల్ టేస్టీ చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఈ చికెన్ కర్రీని మీరు స్పెషల్ ఒకేషన్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఏదైనా కొత్తగా చికెన్ కర్రీ చేసుకొని తినాలనిపించినప్పుడు కానీ ఈ చికెన్ కర్రీని చేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది. అండ్ అలాగే ఈ చికెన్ కర్రీ అనేది దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. రైస్లోకి కానీ, చపాతీలోకి, పుల్కాలోకి, వడలోకి, ఇక మీ ఇష్టం దేంట్లోనైనా తినేయచ్చు. ఇప్పుడు మనం కొబ్బరి పాలతో చికెన్ ఎలా తయారు చేయాలో నేను చేసి చూపించబోతున్నానండి. మీరు కూడా అదే ప్రాసెస్ కంటిన్యూ అవ్వండి, ఫాలో అవ్వండి. మీకు టేస్ట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ కొబ్బరిపాల చికెన్ కర్రీ కోసం ఒక బౌల్లో 1 kg చికెన్ తీసుకోండి. దాంట్లోకి 3 యాలకులు వేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొద్దిగా కరివేపాకు, అండ్ అలాగే 5 చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా మిరియాల పొడి. నెక్స్ట్ అలాగే దీంట్లోకి కొద్దిగా 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు. నెక్స్ట్ దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా గరం మసాలా. నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఈ సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ చికెన్ని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు వేసుకోండి. ఇలా మొత్తం మసాలాలన్నీ కలిసేలాగా చికెన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక కొబ్బరిని తీసుకొని ఆ కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలని తీసుకోవాలండి. ఫస్ట్ తీయగా వచ్చిన కొబ్బరి పాలనే పోసుకోవాలి. అవైతే కొద్దిగా చిక్కగా ఉంటాయి కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కొబ్బరి పాలన్నీ కలిపేసుకొని ఈ చికెన్ని ఒక 5 to 6 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే 6 అవర్స్ పెట్టుకున్నాను. 6 అవర్స్ తర్వాత చూస్తే ఇదిగో ఇలా ఉందండి. ఇప్పుడు మనం ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క, అండ్ అలాగే కొద్దిగా మిరియాలు, ఒక 4 లవంగాలు, అండ్ అలాగే యాలకులు, అండ్ కొద్దిగా స్టార్ పువ్వు, నెక్స్ట్ బిర్యానీ ఆకు, వీటన్నిటిని కొద్దిగా గ్రైండ్ చేసుకోండి. మెత్తటి పేస్ట్లా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలండి. ఇలా సోంపు వేసుకున్న తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆవాలు, సోంపు అనేవి కొద్దిగా హీట్ అవ్వాలండి. ఇవి కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి మనం ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఆయిల్ అనేది మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుందండి. నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేవి కొద్దిగా మెత్తబడతాయండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి మెత్తబడతాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేవి మొత్తం కలిసేలాగా చికెన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. చూసారా చికెన్ ఎలా ఉందో? ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇదిగో ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మరొకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు అలానే ఉడికించేసుకోండి. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇదిగో ఇలా చికెన్ మొత్తం దగ్గర పడిపోతుందండి.
ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అలానే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే కొబ్బరిపాల చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా మీకు ఏదైనా రెసిపీ తినాలి అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.